ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా మౌలిక సదుపాయాలు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై చర్చిస్తున్నారు. అలాగే 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం పలువురు కేంద్ర మంత్రుల్ని కలవాలని భావిస్తున్నారు. 7 కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. రోజుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులకు సంబంధించి కూడా ఈ 2 రోజుల పర్యటనలో ఆయన 7 కేంద్ర మంత్రులని కలవనున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ నివాసం వద్ద ఉన్నాము, అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే మన్సుఖ్ మాండవీయతో భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే క్రీడా యూనివర్సిటీకి సంబంధించిన అంశము, అదేవిధంగా ఇటు ఖేల్ ఇండియాకు సంబంధించి కూడా ఏర్పాట్లపైన కూడా ఆయన కేంద్ర మంత్రితోటి చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఈ 2 రోజుల పర్యటనలో బిజీగా గడపనున్నారు. ఈ 2 రోజుల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఆయన భేటీ కానున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రితోటి చర్చించనున్నారు. అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించి కూడా జలశక్తి మంత్రితోటి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పర్యావరణం అనుమతులను నిలిపివేయడం తోటి కొంత దీనికి సంబంధించి కూడా ఆయన సిఆర్ పాటిల్ తోటి కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మెట్రో రైలుకు సంబంధించి ఏదైతే మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి 2వ దశ ప్రారంభోత్సవానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, దానికి సంబంధించిన బడ్జెట్ పైన కూడా ఆయన కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. ఒకవైపు రైతులకు సంబంధించి కూడా ఇది రసాయనాలు, ఎరువుల కొరత ఉండడంతో దానికి సంబంధించి కూడా ఆయన మంత్రులతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈరోజు రేపు 2 రోజులు కూడా రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో బిజీగానే గడుస్తుందని చెప్పొచ్చు. సుమా, అంటే ఇప్పటికే 7 కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ను తెలంగాణ సీఎం కోరినట్లుంది. అంటే ఈ 2 రోజుల్లో తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశంపై కూడా అందరినీ కలిసే విధంగా ప్లాన్ చేసుకుందనుకోవచ్చా? గతంలో కూడా అనేక సార్లు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కొంత జాప్యం కలగడంతో వాటన్నిటిపైన కూడా త్వరగా అనుమతులకు సంబంధించి కావచ్చు, ఇతర ఆర్థిక పరమైన అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులకు మరొకసారి కూడా వినతి పత్రాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఏదైతే మెట్రో రైల్ ప్రాజెక్టు, అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ అభ్యంతరాలను, పోలవరం పైన కూడా మరొకసారి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం వద్ద కూడా ఏదైతే భద్రాచలం వద్ద కూడా ముప్పు గ్రామాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా రీసర్వే చేయించడానికి కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కూడా ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే క్రీడా యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ ప్రారంభోత్సవము, రాష్ట్రంలో క్రీడకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తుందన్న అంశాలపైన కూడా ఆయన మన్సుఖ్ మాండవీయకు కూడా వివరించనున్నారు. వీటన్నిటి అంశాలపైన కూడా అంటే దాదాపు 7 మంత్రుల అనుమతులు కోరారు. ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న హైవేలకు సంబంధించి, అదేవిధంగా ఇటు కేంద్ర జలశక్తికి సంబంధించి ఏదైతే బనకచెర్ల, పోలవరము, ఇతర రాష్ట్రంలో ఉన్న ఏదైతే రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటిపైన కూడా కేంద్రం గత కొద్ది కాలంగా జాప్యం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కూడా కేంద్రానికి వినతి పత్రాలు ఇవ్వడము, అదేవిధంగా రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులను త్వరితగా పూర్తి చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఇవ్వాలంటూ కూడా అనేక సార్లు కోరినప్పటికీ కూడా కేంద్రం నుంచి కొంత జాప్యం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రతిసారి కూడా ఈ యొక్క కేంద్ర మంత్రులను కోరుతూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అనేక సార్లు కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ప్రాజెక్టుల పెండింగ్లకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వాలనేది కూడా ఆయన కేంద్ర మంత్రులను కోరున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో కూడా 7 కేంద్ర మంత్రులతో పాటు అమిత్ షాను కూడా కలుస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే రెండో వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా
ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి కాని నేపథ్యంలో స్థానిక సంస్థలకు వెళ్లే కంటే ముందే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్న యోచనలో కూడా ఇటు కేంద్ర ఏదైతే కాంగ్రెస్ అధినాయకత్వం మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ తోటి కూడా ఆయన ఈ యొక్క నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఆయన ఈ పర్యటనలో చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సుమా, థాంక్యూ గోపి.